హాయ్ హలో ఈ వీడియో ప్రత్యేకంగా మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తున్నాను. తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే హ్యావ్ అండ్ హ్యాజ్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి. సో హ్యావ్ అండ్ హ్యాజ్ అనేది మనం తరచూ డైలీ ఉపయోగిస్తాం. బట్ అది మనకి తెలుగులో ఎలా ఉపయోగించాలి, ఇంగ్లీష్లో ఎలా ఉపయోగించాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనం తెలుగులో మనం తరచూ మాట్లాడే మాట ఏంటంటే, నాకు కారు ఉంది, నాకు హౌస్ ఉంది, నాకు సిస్టర్ ఉంది, వాళ్ళకి చాలా మనీ ఉంది. సో ఇలా ఏదైతే తెలుగు వర్డ్ ఎండింగ్ ఉంది 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 అని ఎండ్ అవుతాయో వాటిని మనం హ్యాస్ అండ్ హ్యావ్ ఉపయోగించి చెప్తామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. యూ జస్ట్ ఆస్క్ ఎనీథింగ్, ఏదైనా అడగండి మీరు, నేను డెఫినెట్గా దాని మీద వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. సో మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. హ్యావ్ అండ్ హ్యాస్. సో ఇక్కడ చూడండి, హ్యావ్ ఎప్పుడు ఉపయోగించాలి, హ్యాజ్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి. హ్యావ్ అనేది రిమైనింగ్ అన్ని పర్సన్స్కి మనం హ్యావ్ అనేది ఉపయోగిస్తాం. బట్ హ్యాజ్ అనేది మాత్రం హీ షీ ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్, హీ షీ ఇట్కి మాత్రం హ్యాజ్ అనేది ఉపయోగిస్తాం. చూడండి ఇక్కడ మీకు ఐ హ్యావ్ ఎ కార్, సింపుల్. ఐ అంటే నేను, హ్యావ్ అంటే పర్టికులర్గా అర్థం ఏంటంటే ఉంది అని, అంటే నా దగ్గర ఉంది అని చెప్పేసి హ్యావ్ అంటే ఉందని. చూడండి, ఐ అంటే నేను, హ్యావ్ అంటే ఉంది, ఏ కార్ ఒక కార్ ఉంది. సో చాలా సింపుల్, ఇంగ్లీష్ అనేది చాలా సింపుల్. చూసారు కదా, ఐ హ్యావ్ ఎ కార్ నాకు కారు ఉంది, యూ హ్యావ్ ఎ కార్ నీకు కారు ఉంది, దే హ్యావ్ ఎ కార్ వాళ్ళకి కారు ఉంది, షీ హ్యాజ్ ఎ కార్ అన్నాం, షీ హ్యావ్ ఎ కార్ అని లేదు, షీ హ్యాజ్ ఎ కార్ అన్నాం. సో హీ షీ ఇట్కి మాత్రం మనం హ్యాజ్ అనేది ఉపయోగించాలి. హీ షీట్కి ఫార్మల్ అనేది ఎప్పుడు డిఫరెంట్గానే ఉంటుంది. సో షీ హ్యాజ్ ఎ కార్ ఆమెకి కారు ఉంది, హీ హ్యాజ్ ఎ కార్ అతనికి కారు ఉంది. చాలామంది చేసే మిస్టేక్ ఇక్కడే, హ్యాస్కి బదులు హ్యావ్ అనేది వాడుతుంటారు. హీ కూడా హీ హ్యావ్ ఏ కార్, షీ హ్యావ్ ఏ కార్ అంటారు. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. బట్ హీ షీ ఇట్కి మనం డెఫినెట్గా ఎప్పుడైనా సరే హ్యాజ్ మాత్రమే ఉపయోగించాలి. సో దే హ్యావ్ 5 acres ఆఫ్ ల్యాండ్ వాళ్ళకి 5 ఎకరాల భూమి ఉంది. సో చూడండి, ఇక్కడ మీరు లాస్ట్ని చూసుకుంటే ఉంది, ఉన్నాయి ఈ విధంగా చెప్తాం. ఈ పదాలు మనం ప్రతిరోజు తరచూ ఉపయోగించేవే. సో షీ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ క్లాత్స్ ఆమెకు చాలా బట్టలు ఉన్నాయి. వీ హ్యావ్ మెనీ ప్రాపర్టీస్ మాకు చాలా ఆస్తులు ఉన్నాయి. ఐ హ్యావ్ అన్ అర్జెంట్ వర్క్ సో నాకు చాలా అత్యవసర పని ఉంది. వైజాగ్ హ్యాస్ మెనీ విజిటింగ్ ప్లేసెస్ వైజాగ్లో అనేక సందర్శ స్థలాలు ఉన్నాయి, అంటే విజిటింగ్ ప్లేసెస్ అనేవి చాలా ఉన్నాయి. వైజాగ్ హ్యాస్ అన్నాం, సో ఎందుకంటే ఇది సింగులర్ కాబట్టి. సో అలాగే ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ నాకు చాలా సమస్యలు ఉన్నాయి. దే హ్యావ్ బుక్ స్టోర్ వాళ్ళకి బుక్ స్టోర్ ఉంది. హీ హ్యాస్ సమ్ డౌట్స్ అతనికి కొన్ని సందేహాలు ఉన్నాయి. దే హ్యావ్ 3 ఓన్ బిల్డింగ్స్ వాళ్ళకి 3 సొంత భవనాలు ఉన్నాయి. జాన్వరి హ్యాస్ 31 days జనవరికి 31 days ఉన్నాయి. సో ఇలాగే ఐ హ్యావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఐ హ్యావ్ ఏ గుడ్ హౌస్ నాకు చాలా మంచి హౌస్ అనేది ఉంది. ఎవ్రీబడి హ్యాస్ సమ్ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది. ఇక్కడ ఎవ్రీబడి హ్యాజ్ అన్నాం కానీ హ్యావ్ అనలేదండి, ఎందుకంటే ఎవ్రీబడి అనేది సింగులర్ వస్తుంది, అంటే ప్రతి ఒక్కరికి అని వస్తుందని దాన్ని సింగులర్గా మనం యూజ్ చేస్తాం. సో ఎవ్రీబడి హ్యాస్ సమ్ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంది. ఐ హ్యావ్ ఏ మీటింగ్ అట్ 10 AM నాకు 10 గంటలకు మీటింగ్ ఉంది. యూ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ స్మైల్ నీకు చాలా అందమైన స్మైల్ అనేది ఉంది, అంటే మీ స్మైల్ చాలా బాగుంది అంటాం కదా. సో అట్లా. వీ హ్యావ్ 3 dogs మాకు 3 dogs ఉన్నాయి. సో షీ హ్యాజ్ ఏ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ తనకు కంప్యూటర్ సైన్స్లో ఒక డిగ్రీ అనేది ఉంది. ఇలా చూడండి, మనం ఉంది, ఉన్నాయి అంటే మన యొక్క ప్రజెంట్ పొజిషన్ చెప్తామన్నమాట. నాకు ఇవి ఉన్నాయి, నాకు అవి ఉన్నాయని చెప్పేసి మనం చాలామంది చెప్తుంటాం కదా. సో వాటిని మనం ఈ విధంగా యూజ్ చేస్తాం. సో హీ హ్యాజ్ ఏ న్యూ జాబ్ ఇన్ ద హెచ్వైడి అతనుకు హెచ్వైడిలో కొత్త ఉద్యోగం అనేది ఉంది. సో ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు ఫినిష్ టుడే నాకు చాలా పని ఉంది ఈరోజు ఫినిష్ చేయడానికి. సో మనం ప్రతిరోజు తరచు ఉపయోగించే మాటలే ఇవి. సో యూ హ్యావ్ అన్ ఇంట్రెస్టింగ్ బుక్ కలెక్షన్ సో నీ దగ్గర చాలా ఆసక్తికరమైన బుక్ కలెక్షన్ అనేది ఉందంటే చాలా ఇంట్రెస్టింగ్ బుక్స్ అనేది తన దగ్గర ఉన్నాయని అర్థం. సో దే హ్యావ్ ఎ గ్రేట్ వ్యూ ఫ్రమ్ దేర్ అపార్ట్మెంట్ సో వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి చూస్తుంటే వాళ్ళకి చాలా గ్రేట్ వ్యూ అంటే చాలా అద్భుతమైన వ్యూ అనేది ఉందన్నమాట. సో వీ హ్యావ్ ప్లాన్స్ టు ట్రావెల్ నెక్స్ట్ మంత్ మా దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ ట్రావెల్ చేయడానికి. సో షీ హ్యాస్ ఏ టాలెంట్ ఆఫ్ సింగింగ్ తనకి ఒక టాలెంట్ ఉంది, ఏంటది సింగింగ్.
పాటలు పాడటం అనేది తనకొక టాలెంట్ ఉంది. సో, ఈ విధంగా మనం నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఇది ఉంది, నా దగ్గర అది ఉంది అని చెప్పేసి మనం ఆహ్, చెప్తుంటాం కదా తెలుగులో. సో, దానిని మనం సింపుల్‌గా హ్యావ్ అండ్ హ్యాస్ ఉపయోగించి చాలా ఈజీగా మనం చెప్పొచ్చు. సో, ఇది అనేది హ్యావ్ అండ్ హ్యాస్ అనేది మనం డెఫినెట్‌గా నేర్చుకోవాలి. ఎందుకంటే మనకు ప్రతిరోజు తరచూ వాడే మాటలే కాబట్టి. సో, నెక్స్ట్ నెగెటివ్స్ అనేవి ఎలా ఉంటుంది. నెగెటివ్స్ అనేవి ఎలా ఉంటాయంటే, నెగెటివ్స్‌కి ఏం లేదు. జస్ట్ మనం ప్రతి సెంటెన్స్‌లో చూసినట్టే నో అనేది పెట్టాలి, లేదా డోంట్, డజంట్ అనేది కూడా మనం ఉపయోగించొచ్చు. జస్ట్ నో అనేది ఉపయోగించొచ్చు, ఆర్ ఎల్స్ డోంట్ ఆర్ డజంట్ అనేది ఉపయోగించు. బట్ నోట్ ఏంటంటే ఇక్కడ డజంట్ అనేది దేనికి ఉపయోగిస్తాం అంటే హీ, షీ, ఇట్‌కి డజంట్ ఉపయోగిస్తాం. మీకు ముందు చెప్పా కదా, ఎప్పుడైనా సరే హీ, షీ, ఇట్‌కి అంటే థర్డ్ పర్సన్ సింగులర్‌కి హీ, షీ, ఇట్ వీటికి ఫార్ములా అనేది ఎప్పుడు డిఫరెంట్‌గానే ఉంటుంది. సో, చూద్దాం నెగెటివ్స్ ఎలా ఉంటాయో. యూ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ మీ, నీకు అడిగే హక్కు లేదు. సో, ఇక్కడ చూడండి మనం హ్యావ్ పక్కన జస్ట్ నో అనేది మాత్రమే చేర్చాం. సో, అదేమైంది, నెగెటివ్ సెంటెన్స్ అయిపోయింది. సో, యూ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ మీ, నీకు నన్ను అడిగే హక్కు లేదు. హీ హ్యాస్ నో సెన్స్ ఎట్ ఆల్, అతనికి అసలు తెలివి బుద్ధి లేదు. సో, వీ హ్యావ్ నో జాబ్, మాకు జాబ్ లేదు. సో, ఐ హ్యావ్ నో బైక్, నాకు బైక్ లేదు, లేదా ఐ డోంట్ హ్యావ్ ఏ బైక్ అని చెప్పేసి కూడా మనం అనొచ్చు. సో, షీ హ్యాస్ నో స్కూటర్, తన దగ్గర స్కూటర్ లేదు, లేదా షీ డజంట్ హ్యావ్ ఏ స్కూటర్ అని చెప్పేసి కూడా మనం అనొచ్చు. సో, అలాగే ఐ హ్యావ్ నో మనీ, నా దగ్గర డబ్బులు లేవు. సో, అలాగే దీన్ని ఇంకో విధంగా ఎలా అనొచ్చు, ఐ డోంట్ హ్యావ్ మనీ అని చెప్పేసి కూడా అనొచ్చు. సో, ఐ హ్యావ్ నో గుడ్ ఫ్రెండ్స్, నాకు మంచి స్నేహితులు లేరు, లేదా దాన్ని ఇంకో విధంగా ఎలా చెప్తాం, ఐ డోంట్ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్. సో, అలాగే హీ హ్యాస్ నో సిన్సియారిటీ, అతనికి చిత్తశుద్ధి లేదు, సిన్సియారిటీ అనేది లేదు. సో, ఇక్కడ హీ వచ్చింది కదా, దాన్ని మనం వేరే విధంగా ఎలా అనొచ్చు అంటే హీ డజంట్ హ్యావ్ సిన్సియారిటీ. సో, అలా కూడా అనొచ్చు. సో, యూ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ మీ, నీకు నన్ను అడిగే హక్కు లేదు. సో, అలాగే ఐ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఆన్ యూ, నీ మీద నాకు నమ్మకం లేదు, లేదా ఐ డోంట్ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. సో, ఇలా మనం డోంట్ ఉపయోగించవచ్చు, ఆర్ ఎల్స్ నో అనేది కూడా ఉపయోగించవచ్చు. సో, ఇక్కడ చూడండి, ఐ డోంట్ హ్యావ్ గుడ్ హౌస్, నా దగ్గర ఒక గుడ్ హౌస్ అనేది, మంచి ఇల్లు అనేది లేదు. హీ డజంట్ హ్యావ్ ఏ కార్, సో అతనికి ఒక కార్ అనేది లేదు. దే డోంట్ హ్యావ్ 5 acres ఆఫ్ ల్యాండ్, వాళ్ళకి 5 ఎకరాల భూమి అనేది లేదు. వీ డోంట్ హ్యావ్ టైం, మాకు సమయం లేదు. మనం చెప్తుంటాం కదా, నాకు అసలు ఆ టైం లేదని చెప్పేసి. సో, దాన్ని ఎలా చెప్తాం, వీ డోంట్ హ్యావ్ ఎ టైం, నాకు సమయం లేదని చెప్పాలంటే ఐ డోంట్ హ్యావ్ ఎ టైం. సో, అలాగే షీ డజంట్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్, తనకి చాలా అందమైన చిరునవ్వు అనేది లేదు, అంటే తన స్మైల్ పోగలని చెప్పేసి. సో, ఈ విధంగా మనం నెగిటివ్స్ అనేది చెప్తాం. సో, నో ఉపయోగించవచ్చు, ఆర్ ఎల్స్ డజంట్ ఆర్ డోంట్ అనేది మనం ఉపయోగిస్తాం. సో, అలాగే పాజిటివ్స్ చూసాం, నెగిటివ్స్ చూసాం. దెన్ కమ్ టు ద క్వశ్చన్స్కి జస్ట్ 2 వాడతాం మనం. ఏంటి, డూ ఆర్ డస్, ఈ రెండింటినే మనం క్వశ్చన్స్కి వాడతాం. సో, డూ ఐ హ్యావ్ ఎ కార్, నా దగ్గర కారు ఉందా. సో, డూ యూ హ్యావ్ ఎ కార్, నీ దగ్గర కారు ఉందా. డూ దే హ్యావ్ ఎ కార్, వాళ్ళ దగ్గర కారు ఉందా. డస్ షీ హ్యావ్ ఎ కార్. సో, ఇక్కడ చూడండి, మనం డస్ అనేది ఉపయోగించాం, చెప్పా కదా, హీ షీట్కి ఎప్పుడు మనం డస్ అనేది ఉపయోగించాలి. సో, డస్ అనేది ఉపయోగించాం, బట్ హీ షీట్కి మనం హ్యాజ్ అనేది ఉపయోగించక్కర్లేదు, హ్యావ్ అనేది ఉపయోగించాలి. క్వశ్చన్స్లో ఎప్పుడైనా సరే అన్ని సెంటెన్సెస్కి, అన్ని సబ్జెక్ట్స్కి మనం హ్యావ్ అనేది ఉపయోగిస్తాం, హ్యాజ్ అనేది ఉపయోగించవలసిన అవసరం లేదు. సో, డస్ షీ హ్యావ్ ఎ కార్, తనకు కార్. డస్ హీ హ్యావ్ ఎ కార్, అతనికి కార్ అనేది ఉందా. డూ దే హ్యావ్ 5 acres ఆఫ్ ల్యాండ్, వాళ్ళకి 5 acres ఆఫ్ ల్యాండ్ ఉందా. డస్ షీ హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ క్లాత్స్, ఆమెకు చాలా ఎక్కువ బట్టలు ఉన్నాయా. డూ వీ హ్యావ్ మెనీ ప్రాపర్టీస్, మనకు చాలా ఆస్తులు ఉన్నాయా. డూ ఐ హ్యావ్ అన్ అర్జెంట్ వర్క్, నాకు అత్యవసర పని ఉందా. డస్ వైజాగ్ హ్యావ్ మెనీ విజిటింగ్ ప్లేసెస్, వైజాగ్లో చాలా విజిటింగ్ ప్లేసెస్ అనేవి ఉన్నాయా. సో, డూ ఐ హ్యావ్ మీటింగ్ అట్ 10 AM, నాకు 10 గంటలకు మీటింగ్ ఉందా. డూ యూ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ స్మైల్, నీకు అందమైన చిరునవ్వు ఉందా. సో, డస్ షీ హ్యాస్ ఎ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, తన కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ ఉందా. సో, డస్ హీ హ్యావ్ ఏ న్యూ జాబ్ ఇన్ హైదరాబాద్, అతనికి హైదరాబాద్లో కొత్త జాబ్ ఉందా. డూ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు ఫినిష్ టుడే, నాకు ఈరోజు పూర్తి చేయాల్సిన పని నాకు చాలా ఉందా. సో, ఈ విధంగా మనం క్వశ్చన్స్ అనేవి
డూ ఆర్ డస్ ఉపయోగించి చాలా సింపుల్గా సునాయాసంగా చెప్పొచ్చు మాట. సో హ్యావ్ అండ్ హ్యాజ్ అనేది చాలా సింపుల్. తెలుగు కంటే ఇంగ్లీష్ అనేది చాలా సింపుల్గా మనం చెప్పొచ్చు. జస్ట్ ఒక సెంటెన్స్ హ్యావ్ అండ్ హ్యాజ్ ఉపయోగించడం ద్వారా నా దగ్గర ఇవి ఉన్నవి, నా దగ్గర అవి ఉన్నవి అని చెప్పేసి మనం చాలా ఈజీగా చెప్పొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యువర్ డౌట్స్. అండ్ మీరు పెట్టే కామెంట్కి నేను డెఫినెట్గా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.